జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా కాదా అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాహ్! కాదనమాట. ఎందుకంటున్నానంటే జావాలో మనకి ప్రిమిటివ్ టైప్స్ ఉన్నాయి. అసలు ప్రిమిటివ్ టైప్స్ అంటే మనకి ఇంటీజరు, క్యారెక్టర్, సిహెచ్ఏఆర్ అని రాస్తాం కదా! అది డబల్ ఇవన్నీ ఏంటంటే ప్రిమిటివ్ టైప్స్. వీటికి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ మనకి ఇవి ఉండడం వల్ల జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మరి ఏంట్రా ఎగ్జాంపుల్ జావా కాకుండా అని నువ్వు అడిగితే మనకి స్మాల్ టాక్ అని ఒక లాంగ్వేజ్ ఉంది. అది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంకొక క్వశ్చన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూలో ఫ్రీక్వెంట్ గా వచ్చింది. సో మనకు అడిగేది ఏంటంటే స్టాక్ మెమొరీకి హీప్ మెమొరీకి డిఫరెన్స్ ఏంటని అడుగుతాడు అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టాక్ మెమొరీలో మనకి మెథడ్ సంబంధించిన పారామీటర్స్ పాస్ చేస్తాం కదా అవి అండ్ అలాగే లోకల్ వేరియబుల్స్ మెథడ్స్ ఉండే లోకల్ వేరియబుల్స్ అన్ని స్టాటిక్ మెమొరీలో స్టోర్ అవుతాయి అనమాట. మనకి ఆబ్జెక్ట్స్ అండ్ అలాగే డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా అంటే లిస్ట్ మ్యాప్ ఇవన్నీ హీప్ మెమొరీలో స్టోర్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ మనకి ఏదైతే రెఫరెన్స్ ఇస్తామో ఆ రెఫరెన్స్ అనేది స్టాటిక్ మెమరీలో ఉండిపోద్ది. దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ మాత్రం హీప్ మెమరీలో పడుతుంది అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్.